guys, welcome back to our channel Spurti 4646. సో ఈరోజు మా ఛానల్లో మేము ఎగ్ బజ్జీ చేసుకోబోతున్నాం. సో ఇప్పుడైతే మనమైతే బాయిల్ చేసుకున్న ఎగ్ని మనమైతే ఉడకబెట్టుకొని హాఫ్ అంటే నిలువుగా కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని సో ఇప్పుడైతే మనమైతే శనగపిండి వేసుకోవాలి. వేసుకొని కొంచెం కారం ఉప్పు కొంచెం వేసుకోవాలి. చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. సో వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే తినే సోడా అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో కొంచెం యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనమైతే అంతా బాగా మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనమైతే కలుపుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం చేసుకోవడానికి ఎగ్ బజ్జీకి కావాల్సింది ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే సో ఇప్పుడైతే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. సో డీప్ ఫ్రైకి కదా ఫ్రెండ్స్, సో ఎక్కువ ఆయిల్ పడుతుంది. సో ఇట్లయితే ఆయిల్ అయితే నేనైతే 7 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. సో ఆయిల్ అయితే వేడి కావాలి ఫ్రెండ్స్. సో ఏం లేదు ఫ్రెండ్స్, మనమైతే శనగపిండి మిశ్రమం అయితే చేసుకున్నాం కదా, చూపించిన కదా ఫ్రెండ్స్. అట్లనే ఇప్పుడైతే మనమైతే ఎగ్స్ అయితే యాడ్ చేసుకొని శనగపిండిలో డిప్ చేసేసుకొని ఆయిల్ వేసుకోవడమే. అంతే, మన టేస్టీ ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. సో ఆయిల్ అయితే వేడయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఎగ్ బజ్జీ అయితే యాడ్ చేసేసుకున్నాం. సో ఇదైతే మంచి ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే పిండి పైకి గుడ్డు కిందికి అన్నట్టు చేసుకోవద్దు. సో ఎగ్ అయితే కొంచెం మంచిగా శనగపిండిలో డిప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇట్లయితే డీప్ ఫ్రై అవుతుంది కదా ఫ్రెండ్స్. సో ఇదైతే మంచిగా వేగాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే 4 యాడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అదైతే డీప్ ఫ్రై అవ్వాలి. సో ఇట్లయితే అవుతుంది. సో ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఆయిల్ ఎక్కువ వేడి ఉంటే చిల్లుతుంది ఫ్రెండ్స్. సో తడివి అయితే ఏం పెట్టద్దు ఆయిల్లో. అయితే మనమైతే వేపుకోవాలి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. సో ఆయిల్ ఎక్కువ వేడి ఉంటే చిల్లుతుంది. సో బేకింగ్ పౌడర్ యాడ్ చేసాం కదా మనము, చిల్లుతుంది, శనగపిండి కదా. సో జాగ్రత్తగా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనమైతే ఆయిల్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో కాలుతుంది. సో మెల్లగా కలిపి కట్ చేసుకొని ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్, కారం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్, సన్నగా తరుక్కున్న ఆనియన్, సో ఈ విధంగా అయితే చూసారు కదా, కొత్తిమీరతో గార్నింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేనైతే ఎగ్ బజ్జీని అయితే టేస్ట్ చేయబోతున్నా. సో చూస్తున్నారు కదా. సో ఇదైతే కాలుతుంది ఫ్రెండ్స్. సో మొత్తానికైతే మనం అనుకున్న ఎగ్ బజ్జీ అయితే చాలా టేస్టీగా ఉంది.
సో నాకైతే చాలా బాగా నచ్చింది. హోటల్ స్టైల్లో ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ to our channel. Bye bye. See you in the next video.